పెండింగ్ జీతం వెంటనే ఇవ్వాలి, పెండింగ్ ఏరియాస్ వెంటనే నశించాలి. కష్టం చేస్తున్న కార్మికుల పట్ల కమిషన్ నిర్లక్ష్య వైఖరి. రోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఇక్కడ వివిధ కేటగిరీలో పనిచేస్తున్నటువంటి కార్మికులంతా కూడా మెరుపు సమ్మెకు దిగడం అనేటువంటి జరిగింది. దీనికి కారణం, దీనికి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, మున్సిపల్ కమిషనర్ అని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పదలిచాం. 2022లో గతంలో ఉన్న ప్రభుత్వం వేతనాలు పెంచితే దానికి సంబంధించినటువంటి ఏరియర్స్ ఇవ్వాలని చెప్పి అనేక దఫాలుగా పోరాటాలు చేసినటువంటి ఫలితంగా గత 6 నెలల క్రితం టెంట్ వేసి ఒక 3 రోజులు దీక్షలు చేస్తే అప్పుడు స్పందించి సగం ఏరియర్స్ మాత్రం వేయడం అనేటువంటి జరిగింది. కానీ కష్టపడుతున్నటువంటి కార్మికుల పట్ల, కార్మికుల శ్రమ పట్ల ఇక్కడున్న కమిషనర్ గాని అధికారులు గాని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి బిల్ కలెక్టర్లు కోట్ల రూపాయలు పన్నుల రూపంలో వచ్చేటువంటి డబ్బుల్ని జమ చేస్తా ఉంటే ఇవాళ 26వ తారీఖు ఇప్పటి కూడా జీతం ఇవ్వకపోతే ఈ కార్మికుల కుటుంబాలు ఎట్లా బతుకుతారో కమిషనర్ గాని ఇక్కడ ఉన్న అధికారులు గాని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని కమిషనర్ యొక్క నిర్లక్ష్య వైఖరి, అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ ఈ రోజు మేము మెరుపు సమ్మెలోకి పోవడం అనేటువంటి జరిగింది. గతంలోనే మేము 8వ తారీఖు వరకు డెడ్ లైన్ పెట్టాం. 8వ తారీఖు వరకు సమస్య పరిష్కారం కాకపోతే మేము సమ్మెలోకి పోతామని చెప్పాం. కానీ కమిషనర్ గారు వారం రోజులు 10 రోజులు అన్నా కూడా మేము చాలా ఓపికతో, కార్మికుల నాయకులంతా కూడా ఓపికతో ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా స్పందన లేదు. పోయిన నెల జీతం ఇవ్వాలంటే ఇవాళకి కూడా అకౌంట్ల పేరు మీద, ఆధార్ కార్డుల పేరు మీద రకరకాల ఎలిగేషన్స్ పెడుతూ జీతం ఏకపోవడం అనేటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అందుకని కార్మికుల కష్టాన్ని ఈరోజు చూసైనా వీరి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి కమిషనర్ గాని అధికారులు గాని స్పందించి పెండింగ్ ఏరియర్స్, పెండింగ్ లో ఉన్న జీతాన్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే ఈ సమ్మెను నిరవధికంగా కొనసాగిస్తామని చెప్పి అధికారులకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, పోరాటం పెండింగ్ ఏరియాస్ వచ్చేంత వరకు వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత.